గారి మీద నమ్మకం పెట్టుకుని ఆయన నాయకత్వం మీద కుప్పం ప్రజలు నమ్మకం పెట్టుకుని ఆయన గెలిపించుకుంటా మీరందరూ ఆయన ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదే కాకుండా ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, లాయర్సు, బిల్డర్సు, ఇంకా అన్ని వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను. మంచి ఇన్ఫ్లుయెన్స్ నేను చూశాను గనక మీకు గుర్తు చేయటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఏంటి అనేది మీకు గుర్తు చేయటానికి, సో దాట్ మీరందరూ కూడా తిరిగి మీ దగ్గరికి చాలామంది వస్తారు, మిమ్మల్ని రోజు కలుస్తారు. అట్లా మీరు వాళ్ళందరికీ మన రాష్ట్రానికి ఏది ముఖ్యం, అది కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆయన ఏం మంచి చేశారు అనేది మీరు చెప్పగలరని మిమ్మల్ని అందరినీ వాళ్ళ కలుసుకుంటున్నాను. అదే కాదు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. మీరందరూ కళ్ళారా చూశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2010లోనే ఆయన విజన్ 2020 అని తీసుకొచ్చారు. అప్పుడు అందరు నవ్వారు, విజన్ 2020 అంటే ఏంటి అని. అప్పుడే ఆయన 2010లోనే ఆయన ఐటీ రంగం గురించి ఆయన ఆలోచించి అది ముందుకు తీసుకెళ్లారు. దానికి నిదర్శనం హైటెక్ సిటీ. అదే కాకుండా తద్వారా ఐటీ రంగం నుంచి లక్షలాది మంది ఉద్యోగాలు పొంది, వాళ్ళే కాదు వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఐటీ రంగంలో. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొంది వాళ్ళ లక్షలు సంపాదించుకుని వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటున్నారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మన కట్టుబట్టలతో బయటికి పంపించారు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని అమరావతి అనేది క్యాపిటల్గా, రాజధానిగా ఆయన ప్రకటించారు. అట్లాంటి సమయంలో మన అన్నదాతల్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి 33,000 ఎకరాలు అన్నదాతలు ఆయన చేతిలో పెట్టారంటే అదే నిదర్శనం వాళ్ళెంత నమ్ముతున్నారు ఆయన నాయకత్వం గురించి. తర్వాత మీ అందరూ చూశారు కూడా, ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఎట్లా అన్నదాతల్ని హింసిస్తున్నారో. ఒక స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళందరినీ హింసించటం, జైలుకి పంపించటం, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం. అయినా కూడా మన అన్నదాతలు, స్త్రీలు, మహిళలు వాళ్ళు ఒక్క అడుగు వెనకైకుంటా ఇప్పుడు కూడా 1600 రోజులైనా కూడా న్యాయం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అట్లా ఈ ప్రభుత్వం 3 రాజధానులని ఒక రాజధాని కూడా తీసుకురాలేదు. అట్లా ఉంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇప్పుడు మన రాజధాని ఏంటంటే ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం యావత్ భారతదేశంలో. అది చాలా గొప్ప విషయం, మనం గర్వంగా చెప్పుకోవాలి. అది ఎంత సిగ్గు చేయటం మనకి మీరందరూ ఆలోచించాలి. అదే కాకుండా ఆయన విభజన అయిన తర్వాత ఇప్పుడు కియా మోటార్స్ కానీ, ఐటీ రంగం కానీ, అట్లా చాలా పెద్ద రంగాలు ముందుకొచ్చారంటే ఏమి చూసి వచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఏమీ లేని రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టరు. మీరు అందరూ బిజినెస్ కూడా చేస్తున్నారు, నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. మనం ఒక రాష్ట్రానికి వెళ్ళడం, అక్కడ అభివృద్ధి లేదు, అది కూడా విభజన అయిన కొత్తలో మనం తప్పకుండా ఇన్వెస్ట్ చేయం అట్లాంటి రాష్ట్రంలో. అట్లాంటి రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి
దాంట్లో పెట్టుబడి పెట్టారంటే అది చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వం నమ్మి వాళ్ళు వచ్చారు, కానీ ఏమీ లేని రాష్ట్రాన్ని నమ్మి మాత్రం కాదు. అట్లానే కూడా విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగలు ఒక తపనతో ఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం, కుటుంబం కోసం మాత్రం కాదు ఆయన ఎప్పుడు కష్టపడింది. ఏదో ఒకటి ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని యావత్ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలని ఆయన రాత్రింబగలు కష్టపడ్డారు. దానికి నిదర్శనం పోలవరం. ఆయనది అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. 72% అవజేశారు 5 సంవత్సరాలు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు చేయలేరు. ఆయన నాయకత్వం కింద అయ్యింది పోలవరం ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఆ ప్రాజెక్ట్ అయ్యుంటే మన అన్నదాతలకి వాళ్ళ భూమికి నీరు సరఫరా అందేది. మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండేవాళ్ళం. అదే కాదు, నదులు అనుసంధానం, రాయలసీమకి నీరు, అట్లాంటి అన్నీ ఆయన ఆలోచించి ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తారు. ఆయనకి తోసిందేదో గబగబ చేయటం, లేకపోతే ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి ఏం కిక్ బ్యాక్స్ వస్తాయి అనేది ఆయన ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. ఆలోచించుంటే గనక అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు, 53 రోజులు నిర్బంధించారు. అప్పుడే నిరూపించేవారు కదా ఈ ప్రభుత్వం. ఆయన ఏనాడు అది చాలు ఆయన నాయకత్వం గురించి రుజువు చేయటానికి. ఒక్క పైసా కూడా తినలేదు. అట్లాంటి మనిషిని వాళ్ళు ఏమి రుజువు చూపించలేకపోయారు. 3000 కోట్లు అన్నారు, తర్వాత 327 కోట్లు అన్నారు, 27 కోట్లు అన్నారు. ఇప్పుడు కూడా 27 కోట్లు ఎవరు అకౌంట్కి వెళ్ళింది అనేది చూపించలేకపోయారు. అట్లానే ఆయన నిర్బంధించిన తర్వాత ప్రజలు కానీ స్త్రీలు కానీ తెలంగాణలో ఉండే ఐటీ రంగంలో కానీ యావత్ ప్రపంచంలో ముందుకొచ్చి ఆయన విడుదల చెయ్యాలని పోరాడారంటే అదే నిరూపిస్తుంది ఆయన నాయకత్వం గురించి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఇంకా మనం చూడబోం అట్లా ప్రజలు బయటకు వచ్చి పోరాడటం ఒక నాయకుడి కోసం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం. మీరే చెప్పండి, ఒక పరిశ్రమ అయినా వచ్చిందా? ఒక పరిశ్రమ వచ్చిందా అని మీరు ఆలోచించి చెప్పాలి. అది కూడా ఒక ఉద్యోగం కూడా తీసుకురాలేదు. పరిశ్రమ రానప్పుడు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఆ రాష్ట్రం అభివృద్ధి ఎట్లా చెందుతుంది, ప్రజలు సుఖశాంతంతో ఎట్లా ఉంటారు అనేది ఈ ప్రభుత్వం అసలు ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, వాళ్ళు ప్రజల్ని, మన తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని హింసించటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని అట్టం, ఇదే ఈ ప్రభుత్వం ఇదే చేస్తుంది తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మాత్రం ముందుకెళ్ళటం లేదు. అట్లానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఆంధ్రప్రదేశ్ అంటే చాలా గర్వంగా ఉండేది. మనం ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అయ్యి గొప్పగా చెప్పుకోవటానికి. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే నంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు దేనికోసం మిగులుతుంది చెప్పండి? గంజాయి, భూ కబ్జా, కల్తీ మద్యం, శాండ్ మాఫియా, ఇంకా చెడంతా ఈ ఆంధ్రప్రదేశ్లో దిగిపోయింది. ఇప్పుడు ఈ గంజాయి మీరే చూశారు, ఈ మధ్యన వైజాగ్లో 25 కేజీల గంజాయి దిగింది. వాళ్ళు వైజాగ్ని రాజధాని అంటున్నారు. ఏ రాజధాని? గంజాయి రాజధానిగా చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు
యువకులకి అలవాటు చేసి, ఆ యువకులు మన ఇంట్లో ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి, ఆడబిడ్డలను నిర్బంధించి అత్యాచారాలు చేసి వాళ్ళ మీద ఆ అత్యాచారాలు భరించక మన ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చూసేది. అట్లానే కల్తీ మద్యంతో మన ఇంట్లో మగవాళ్ళకి అలవాటు అయ్యి అది తాగి తర్వాత వాళ్ళు అనారోగ్యం అయ్యి కొంతమంది చనిపోతున్నారు కూడా. అదే ఆ కుటుంబం కూడా ముందుకెళ్ళాక స్త్రీ కూడా చాలా అయోమయం పరిస్థితిలో పడుతున్నారు. రేపు ఎట్లా అనేది వాళ్ళు ఆ ఆలోచనతోనే దుఃఖంతో ఉండిపోతున్నారు. అందుకే నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, మీరందరూ ఆలోచించాలి. రేపు మన భవిష్యత్తు ఏంటి, మన కుటుంబం భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్రం భవిష్యత్తు ఏంటి. ఒకప్పుడు మనం హిట్లర్ కింద, బ్రిటిషర్స్ రూల్స్ కింద ఇట్లా బ్రతికే వాళ్ళం. అవునా కాదా చెప్పండి? మన హింసించేవారు, నోరే ఇప్పినాళ్ళని తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో, జైల్లో పెట్టేవారు. ఎందుకు? నోరెప్పరు, వీళ్ళు భయంతో నోరు మూసుకుని పడి ఉంటారని. ఇప్పుడు మనం నోరు మూసుకుంటే రేపు మన భవిష్యత్తు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. అందుకే నేను ఈ నిజం గెలవాలనే యాత్ర ముందుకు తీసుకెళ్ళినప్పుడు నేను చాలా భయపడాను. ఎందుకంటే నాకు ఎప్పుడూ అలవాట్లేదు ప్రజల్లోకి వెళ్ళటం, రాజకీయాల్లో ఇట్లా మాట్లాడటం. నాకు నా కార్యకర్తలు, ప్రజలు చూపించారు ఆ ధైర్యం ముందుకెళ్ళటానికి. కానీ ఇవాళ నేను ఇక్కడ మళ్ళీ నుంచుంటున్నానంటే నా నిజం గెలవాలి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఇవాళ ఇక్కడ నుంచుంటున్నాను. మన ప్రజల కోసం మనం పోరాడాలి. ఇట్లా భయపడతా ఉంటే మనం ముందుకెళ్ళలేం. రేపు మన రాష్ట్రం ఏంటి, ఏమీ లేనప్పుడు ఏమవుతుంది? ఇంకా అత్యాచారాలు చాలా పెరిగిపోతాయి, నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు మన రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అట్లానే మీ అందరికీ అంబేద్కర్ గారి కోట్ ఒకటి నాకు గుర్తుకొచ్చి నేను రాసుకొచ్చాను. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్స్, డ్రీమ్స్ ట్రాన్స్ఫర్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఎప్పుడు ఆయన డ్రీమ్ చేస్తానే ఉన్నారు, చేస్తున్నారు కూడా. ఆయన ఆ డ్రీమ్నే విజన్ అంటారు. ఆ విజన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించారు కనుక ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఆయన తీసుకోగలుగుతున్నారు. నేను ఎందుకు ఇది నాకు గుర్తుకొచ్చిందంటే, నేను చాలా వర్గాల ప్రజల్ని నేను కలిశాను. వాళ్ళతో నేను మాట్లాడాలంటే నాకు ఆ సబ్జెక్ట్ తెలియాలి. నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు గవర్నమెంట్ దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నా బిజినెస్ ఏదో నేను చూసుకునేదాన్ని, నా ట్రస్ట్ వరకు నేను చూసుకునేదాన్ని. నేను నా బ్యాక్ ఆఫీస్ టీమ్ని అడిగితే నేను వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళకి ఏం పథకాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి అంటే నేనే ఆశ్చర్యపడిపోయాను. అన్ని పథకాలు ఆయన ప్రతి వర్గానికి ఆలోచించి ప్రతి వర్గానికి ఎందుకు తీసుకెళ్లారంటే ఆ వర్గం ప్రజలు వాళ్ళు దాంతో సంతోషంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఆ వర్గానికి, ప్రతి వర్గానికి ఆలోచించి తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడుండే ఈ ప్రభుత్వం ఈ వర్గాలకు కూడా మేము ఇంకా అదిస్తాం ఇదిస్తామని నమ్మి మోసం చేసి వాళ్ళకి ఒక్క పథకాలు రాకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినవి కూడా వాళ్ళు ఇవ్వకుండా చేస్తున్నారు. కానీ దాని వెనకాల మీరు ఆలోచించాలి, ఆ డబ్బంతా ఏమయ్యింది అనేది మీ ఆలోచన ఉండాలి. ఆ డబ్బు ఏమవుతుందండి? ఇప్పుడు ఖజానా అంతా ఖాళీ, ఆఖరికి మన సెక్రటేరియట్, హైకోర్టు తప్ప అన్నీ
బ్యాంక్కి పెట్టేశారు. అక్కడ డబ్బులు కూడా తీసుకుంటున్నారు బ్యాంక్ నుంచి. మరి ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. అందరం ఇది మనకెందుకు అని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఇది మీది కూడా, మీ అవసరం కూడా. లేచి మీరందరూ నుంచుని మీరు అడగాలి, ఏమయ్యింది, మనకి రేపు ఏమవుతుంది అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. ఇట్లానే రేపు ఇది మనకు ఏముందిలే, ఆ అమ్మాయికి అయిందో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన ఏదో చూసుకుంటారు కాదు. ఒక కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు అవసరం. కానీ ఆ నాయకుడు ముందుకెళ్ళాలంటే మీరు ప్రజలు అవసరం. ఒక నాయకుడు చేయలేడు అన్ని. ప్రజలు చెయ్యి కలిపి ఆయనకి ఆ నాయకత్వం మీద ఆయన మీద భరోసా ఇస్తేనే ఏదైనా ముందుకెళ్తుంది. అందుకే మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మీరు చెయ్యి కలిపి మీరు కలిసే ప్రజల్ని మీరు చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పని గురించి చెప్పాలి. రేపు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా మీరు చెప్పాలి. చెప్పి మీరందరినీ, మీరొక్కరే కాదు 10 మంది 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. రానాళ్ళని మీరు తీసుకెళ్ళి ఓటు వేయించమని నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు గారి నాయకత్వం గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది. ఒక నాయకుడు ఒకటి ఆఫీస్లో కూర్చోవటం కాదు. ఎప్పుడు ప్రజలకి అవసరమో, ప్రజలు ఎంట ఉండేది నాయకత్వం అంటే. ఇప్పుడు మీరే చూశారు హుద్హుద్ తిత్లీ అప్పుడు ఏమైంది, వైజాగ్ కానీ పాలవలస కానీ అన్నీ నీటిలో మునిగిపోయినాయి. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్ చేసి మళ్ళీ వైజాగ్ దాని కాళ్ళ మీద నిలబెట్టే వరకు రాత్రింబగళ్ళు ప్రజల కోసం పక్కన వాళ్ళు నేనున్నాను అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మళ్ళీ ఆ వైజాగ్ని తీర్చిదిద్దారు. అది మీరందరూ మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. అట్లానే అబ్దుల్ కలాం గారు ఇంకొకటి చెప్పారు, లెట్ us sacrifice our today so that our children have a better life tomorrow. అంటే ఏంటండి, దీనికి నిదర్శనం మన అందరం ఉండాలి. ఇవాళ మనం మన కుటుంబాన్ని కానీ మనం సాక్రిఫైస్ చేసి మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మనం పనిచేయాలి. మన రేపు భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలి అనేదే ఆయన అంటున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన ఎప్పుడు ప్రజలు 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 తప్ప కుటుంబం గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన 14 ఏళ్ళుగా ఆయన సీఎంగా పనిచేశారు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ చాలా ప్రభుత్వాలు కూడా ఆయన మీద కేసులు పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా నిరూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబ్బు తిన్నారో అక్కడ డబ్బు తిన్నారు. కానీ ఇప్పుడు మీరు మీ కళ్ళారా చూస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇవన్నీ తీసుకొచ్చి గంజాయి కానీ కల్తీ మద్యం కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇది దేనికి తీసుకొస్తున్నారు ప్రజల్లోకి. మీ డబ్బు తీసుకుని వాళ్ళ పొట్టలు కానీ వాళ్ళ జోబులు నింపుకుని వాళ్ళు ఇళ్ళులు కట్టుకుని లేదా ఈ డబ్బుని ఇతర రాష్ట్రాలకి పంపించేసి వాళ్ళు సంతోషంగా ఉండబోతున్నారు మీ డబ్బుతో. అది మీరందరూ ఆలోచించాలి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఒక డిస్ట్రిక్ట్కే ఆయన ఎప్పుడు అనుకోలేదు. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కియా మోటార్స్ రాయలసీమకని, ఐటీ హబ్ తిరుపతికని, అట్లా ఆయన ప్రతి డిస్ట్రిక్ట్కి ఆయన
ప్రతి ఇండస్ట్రీ హబ్గా చేయాలనుకున్నారు. ఎందుకంటే ఆ డిస్ట్రిక్టు ఆ హబ్ కింద అభివృద్ధి చెంది అక్కడ భూములు కానీ ప్రైస్ ఎక్కువయ్యి తర్వాత అక్కడ ఉండే కుటుంబాలు అభివృద్ధి చెంది ఆ ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. దాంతో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆయన ప్రతి డిస్ట్రిక్ట్ ఒక హబ్గా తీర్చిదిద్దాలని అనుకున్నారు. అట్లానే ఈ ఎలక్షన్ కింద కుప్పానికి స్పెషల్ మేనిఫెస్టో ఆయన డిక్లేర్ చేశారు. దాంట్లో పాడి పరిశ్రమకి, ప్రజలకి ఇళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కోల్డ్ స్టోరేజ్, కార్గో ఎయిర్పోర్ట్, ప్రతి పంచాయతీకి 2 కోట్లు, మున్సిపాలిటీకి 100 కోట్లు పన్నులు, తర్వాత పన్నులు తగ్గింపులు, ద్రావిడ్ యూనివర్సిటీ అది ఆయన తీసుకొచ్చారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆయన డిక్లేర్ చేశారు. అదే కాకుండా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, హంద్రీవా ప్రాజెక్ట్, స్టోన్ కట్టర్స్కి క్లస్టర్స్, ప్రతి మతానికి సమాజానికి భవనాలు, కుప్పంకి 100 బెడ్స్ ఉండే హాస్పిటల్ని 150 బెడ్స్ చేద్దామని, అదిను పువర్ టు రిచ్ ప్రోగ్రామ్ తీసుకురావాలని, అట్లానే మైనారిటీస్ డెవలప్మెంట్, కుప్పం నియోజకవర్గానికి 1000 కోట్లు నిధులు అభివృద్ధి ప్రతి మండలాలకి ఏర్పాటు చేయడానికి, అలాగే టూరిజం కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఆయన మేనిఫెస్టోలో డిక్లేర్ చేశారు. అంటే ఈ ఒట్టి అట్లా డిక్లేర్ చేయలేదు, మీకు అందుంటుంది ప్యాంఫ్లెట్. ప్రతి దాని కింద ఆయన చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఎట్లా ఈ మేనిఫెస్టోని 20 పాయింట్స్ ఉండే, ప్రతి మేనిఫెస్టోని ఆయన ఎట్లా ముందుకి తీసుకెళ్తారు. కానీ మీ అందరికీ తెలుసు, నేను కూడా మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. ఆయనకు ఆ నాయకత్వం తెలీదు, ఆయన చెయ్యరు కూడా. ఆయన ఎప్పుడు అంటారు, నేను నమ్మింది ప్రజలకి ఏది అవసరమో అది నేను వాళ్ళకి చేస్తాను, చెయ్యలేంది వాళ్ళకి నమ్మి మోసించను ప్రజల్ని అనేది ఎప్పుడు ఆయన అంటారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే అంబేద్కర్ గారు కూడా, I want to talk about Ambedkar's quote also. Indifferent is the worst kind of disease that can affect people. అంటే ఏంటండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ, అది ప్రజల్ని పట్టించుకోవట్లేదు. అట్లానే తెలుగుదేశం కార్యకర్తలు అంటే అసలు పట్టించుకోవట్లేదు. అది కూడా కాదు, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలంటే చంపేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. ఇంకా స్త్రీలు అనేది కూడా చూడట్లేదు, వాళ్ళని కూడా హింసించటం, వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులని పెట్టడం. మీరు ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించినప్పుడు, లేదా అమరావతి కోసం స్త్రీలు బయటకు వచ్చి పోరాడినప్పుడు ఈ ప్రభుత్వం ఎంత హింసించిందో స్త్రీల్ని మీ అందరికీ తెలుసు. స్త్రీ అనేది కూడా గౌరవించకుండా వాళ్ళని రోడ్డుల మీద లాక్కెళ్ళి పోలీస్ వ్యాన్లు ఎక్కించి స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పి నానా హింసలు పెట్టారు. అదే జరిగింది అమరావతి పోరాటంలో స్త్రీలకి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ కోరుతున్నాను, మీరందరూ ఆలోచించాలి. యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ద సొసైటీ. సో ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ గుడ్ టు ద పీపుల్, నాట్ బ్యాడ్. వీ హ్యావ్ టు టేక్ అవర్ స్టేట్ ఫార్వర్డ్. మనం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే మనం తిరిగి ఇవ్వగలం మన రాష్ట్రానికి. దాని అభివృద్ధి అనేది చాలా అవసరం. సో దట్స్ వై ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ టు టాక్ గుడ్ అబౌట్ తెలుగుదేశం గవర్నమెంట్. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆయన ఏం చేస్తారు మనం అడగక్కర్లేదు. నన్ను చాలామంది కలిశారు, అమ్మ ఇది చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి, అది చెప్పండి. కానీ నేను ఒకటే చెప్పాను చాలామందికి, నేను చెప్పక్కర్లేదు.
ఆయన అంతా ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళ గురించి. ఆయన గురించి తప్ప ఆయనకెప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అదే ఆయన ఆలోచన. సో మరొక్కసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను, మే 13న మనందరం యుద్ధం ఎదుర్కోబోతున్నాం. మీరందరూ ధైర్యంగా ముందుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి 100 మందిని తీసుకొచ్చి, వెనకాడే భయపడతారు చాలామంది, ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి. వాళ్ళకి ధైర్యం ఇచ్చి మీరందరూ వాళ్ళందరినీ తీసుకొచ్చి మే 13న మీ ఓటు వేయమని నేను కోరుతున్నాను. అది కూడా మీకు ఇంకొకటి గుర్తు చేయాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేది ఒకటి ఉంది. అది ఎందుకు ఏర్పాటు చేశామంటే అది రాష్ట్రం ప్రజల అభివృద్ధి కోసం ఆ కూటమి ఏర్పాటు చేయబడింది. అందుకే మీ అందరినీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, యూ హ్యావ్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ. జై హింద్.